Hi everyone, welcome to Pumpkin's Kitchen. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో బటర్ నెయ్యి ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తానండి. ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి, అంటే పాల దగ్గర నుంచి నెయ్యి వరకు ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తున్నానండి. సో బిఫోర్ గోయింగ్ టు ద ప్రాసెస్, ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, న్యూ రెసిపీ నోటిఫికేషన్స్. సో ఇట్ స్టార్ట్ ద మెయిన్ ప్రాసెస్. ఈరోజు చెప్పాను కదండి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో, నేను మా ఇంట్లో ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. ఇలా కమ్మగా ఉంటుందండి నెయ్యి, చాలా బాగుంటుంది, మంచి అరోమా కూడా ఉంటుంది, నిలవ ఉంటుంది, చక్కగా ఉంటుంది. సో ఇలా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి మనకి మంచిది, పిల్లలకి కూడా మంచిదండి. సో అది నేను ఈరోజు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. అఫ్కోర్స్ ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే అండి, కాకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు ఎలా చేయాలి అని ఉంటారు కదండి ఎక్కడో చోట. సో వాళ్ళ కోసం స్పెషల్గా. సో ఏంటంటే ఫస్ట్ నేను పాలు తీసుకున్నానండి. పాలు ప్యాకెట్ పాలు కాదు, నేను బఫెలో మిల్క్ గేదె పాలు వాడతాను, లేదు అంటే అప్పుడప్పుడు ఆవు పాలు తీసుకుంటాను. సో ఇవి పాలండి, పాలు కాచి పెట్టుకున్నాను. ఈ పాలుని యాజ్ టీజ్గా కదపకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి చిక్కగా మీగడ కడుతుందండి. చూసారా, ఒక లేయర్ వస్తుంది, థిక్ లేయర్. ఇక్కడ మీరు చూడండి, చాలా పల్చగా ఉంది, ఇక్కడ పల్చగా ఉంది, చూసారా. సో ఈ లేయర్ పల్చగా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి యాస్టీస్గా కదపకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంత థిక్ లేయర్ వస్తుంది. సో ఎంత మీగడ వస్తే మనకి అంత నెయ్యి ఎక్కువ వస్తుందండి. సో అందుకనే నేను ఏం చేస్తానంటే బఫర్గా, అంటే ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలాగా కాచి అలా యాస్టీస్గా పెట్టేస్తానండి. యాస్టీస్గా పెడితే మనకి మంచిగా మీగడ వస్తుంది. సో అలాంటి మీగడని, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పాలు తోడేసుకోవాలండి. తోడేసుకున్నప్పుడు మీరు మీగడతో కలిపి వేయొద్దు. ముందు పాలు చక్కగా వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత, అంటే నేను ఇలా ఒక గిన్నెలో తీసానండి, ఈ పాలు వేడి చేసిన తర్వాత అప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్ చెప్తాను. సో నేను ఇప్పుడు ఈ కాచిన పాలని యాస్టీస్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇవి నిన్న కాచిన పాలు. సో ఆ పాలని ఇప్పుడు తీసి నేను మీకు పెరుగు తోడేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇవి కాచి పెట్టుకున్న పాలండి. సో ఈ పాలల్లోకి నేను ఈ మీగడ వేస్తున్నాను, పైన వేస్తున్నానండి. చూడండి, చాలా థిక్ లేయర్ ఉంది కదా, ఈ థిక్ లేయర్ అంతా జాగ్రత్తగా సో పైన వేసేసుకోండి. ఇలాగా మీరు ముందే పాలల్లో కలిపి వేడి చేస్తే మొత్తం అంతా మీగడంతా కరిగిపోతుందండి. అందుకని పాలు వేడి చేసిన తర్వాత దించి, పాలు గిన్నెలో పోసుకున్న తర్వాత అప్పుడు మీరు తోడు వేసుకోండి. సో మీగడంతా వేసుకున్నానండి. ఇది పెరుగు కొంచెం తోడు, సో సైడ్ నుంచి కొంచెం తీసి వేసి జస్ట్ మిక్స్ చేస్తున్నానండి. సో మనకి ఇలా చేయడం వల్ల ఎక్కువ నెయ్యి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే మీగడ అన్నది పాల మీద, పెరుగు మీద మీగడ ఎక్కువ థిక్నెస్ ఉండి చక్కగా ఎక్కువ వస్తుంది మనకి. దీన్ని మూత పెట్టి తోడు వేసి పెరుగు తయారయ్యే వరకు ఉంచుకోవాలి. మనకి పెరుగు తోడుకున్నాక వెంటనే దాని మీద ఉన్న మీగడ తీయకుండా కొంచెం సేపు, అంటే ఒక 2 hours అయినా ఫ్రిడ్జ్లో ఉంచితే మనకి చాలా చక్కగా వస్తుందండి మీగడ. సో చూసారు కదా, నేను ఆల్రెడీ దీన్ని తోడు వేసి ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టానండి. సో దాని మీద మీగడ ఇది. ఇలా వచ్చిన మీగడ్ని నేను రోజు ఇంకొక బాక్స్లోకి షిఫ్ట్ చేసుకుంటానండి. సో మీకు ఇది లెంతీ ప్రాసెస్ కింద కనిపించవచ్చు, బట్ మనం ఒకరోజు స్టార్ట్ చేస్తే జస్ట్ మీగడ తోడేసేసి ఇలా తీసేసుకుంటే ప్రతిరోజు ఇదే బాక్స్లోకి అలా షిఫ్ట్ చేసుకోవచ్చండి. పైన వేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇదే అండి. సో ఇది ఇంతవరకు మనం మీగడ తయారు చేసుకున్నాం. సో ఇది నాకు 15 daysకి వచ్చిన నా పాల మీద పెరుగు మీద మీగడ అండి. 15 daysకి ఒకసారి నేను నెయ్యి తయారు చేస్తాను. సో ఈ మీగడని మనం యాస్టీస్గా కొంచెం పసుపు వేసుకుని ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి షైనింగ్ గ్లో అన్నీ ఉంటాయండి. సో అలా యూస్ చేస్తాను. కొంచెం మనకి అంటే అందంగా ఉండాలి, ఫేస్ బాగుండాలి, కొంచెం మొటిమలు లేకుండా స్మూత్గా సాఫ్ట్గా రావాలి అంటే మీగడలో కొంచెం పసుపు నిమ్మరసం కలిపి రాసుకోవచ్చండి. బట్ ఇది ఒక టిప్పు చెప్తున్నాను జనరల్గా. సో నేనేంటంటే ఈ మీగడని ఇలాగ ఒక 15 days కొంచెం డైలీ తీసేసిన పెరుగు మీద మీగడండి. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నానండి నేను, ఎందుకంటే మనం
దీన్ని చిలకాలి కాబట్టి మీగడ తీయాలి కాబట్టి దీనిలోంచి. సో నేను ఇదంతా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను, పెద్ద గిన్నెలోకి షిఫ్ట్ చేసిన తర్వాత అండి మీరు దగ్గర ఒక 2 గ్లాసులు పెద్ద నీళ్ళు, అంటే ఇంత పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, దాంతో కొంచెం వేడి నీళ్ళు పోయండి. వేడి నీళ్ళు పోసించండి. సో ఇదంతా మనకి తొందరగా, ఇప్పటి వరకు ఫ్రిడ్జ్లో ఉంది కదండి, కొంచెం తొందరగా మెల్ట్ అవుతుంది. మనకి చిలికినప్పుడు తొందరగా వెన్న రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఈ టిప్ ఫాలో అవ్వండి. ముందు వెన్న తీసిన వెంటనే గిన్నెలోకి కొంచెం వేడి నీళ్ళు పోసుకోండి, ఒక పెద్ద గ్లాసు వేడి నీళ్ళు. సో ఇప్పుడు దీనిలో చన్నీళ్ళు పోస్తున్నానండి, ఒక చెంబు చన్నీళ్ళు, అంటే గ్లాస్తో అయితే 2 గ్లాసులు. సో మొత్తం నేను 3 గ్లాసులు పోసానండి. ఒక గ్లాసు వేడి నీళ్ళు, 2 గ్లాసులు చన్నీళ్ళు. సో ఇదంతా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత, ఇది మీ అందరికీ తెలుసు కదండి మజ్జిగ, నేను చేత్తోనే చేస్తానండి, మిక్సీలో గట్ట వెయ్యను. సో ఇది జస్ట్ మనం ఏంటంటే, జస్ట్ మనం ముందు కొంచెం సేపు, అంటే ఒక 2 to 3 minutes జస్ట్ దీన్నంతా ఇలాగా చేయాలండి. చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న గడ్డలన్నీ మామూలుగా నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసి నార్మల్గా అవుతుంది. జస్ట్ ఇలా మొత్తం ఒకసారి వాటర్ పోసిన తర్వాత మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి వదిలేసేయండి. ఇలాగ ఒక 10 minutes దాన్ని వదిలేసేయండి. 10 to 15 minutes తర్వాత దీన్ని ఇలా చిలకరించాలండి. అంటే యాక్చువల్లీ మీరు 10 to 15 minutes అని ఎగ్జాక్ట్గా ఉంచక్కర్లేదండి, మోర్ దెన్ దట్ కూడా ఉంచవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మ్యాక్సిమం ఒక 1 hour 2 hours అలా బయట పెట్టి వదిలేసినా కూడా పర్వాలేదండి. సో దీన్ని బాగా ఇలా చక్కగా చిలకరించుకుంటే మనకి వెన్న అనేది తొందరగా వచ్చేస్తుంది. ఒక 5 to 10 minutesలోనే వచ్చేస్తుంది. మనకి వెన్న కొంచెం స్టార్ట్ అవుతుందండి. సో వెన్న ఫామ్ అవ్వడం, ఇది కొంచెం థిక్ లేయర్ అవుతుంది. ఇంకో 2 minutesకి కొంచెం థిక్గా అయిందండి. సో ఇంకొక మ్యాక్సిమం ఒక 5 minutesలో మనకి ఇది అయిపోతుంది. సో మేము ఇలా చేసుకుంటూ ఉండాలి. మీరు చూసారు కదండి, ఇంకా థిక్గా అవుతుంది మనకి. చిన్న ఎలా అంటే కొంచెం పాలు విరిగిపోతే ఎలా ఉంటాయి చిన్న వాటిని ఏమంటారో నాకు తెలీదు, బట్ అలా ఫామ్ అయింది ఇది. సో క్రంబుల్స్, సో అలాగా. సో ఇంకొక 2 to 3 minutesలో ఇది మొత్తం మనకి వెన్న వచ్చేస్తుందండి. సో మ్యాక్సిమం అయిపోయిందండి, నాకు వితిన్ 7 minutes పట్టిందేమో మ్యాక్సిమం. సో చూసారు కదా చక్కగా అయిపోయింది. ఇదిగోండి మన వెన్నపూస రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వెన్నంతా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేయాలండి. సో ముందు మనము ఈ వెన్న నుంచే కొంచెం బటర్ కూడా చూపిస్తాను. సో వెన్న ఇలాగా తీసి ఉంచేసుకుంటే మనకి బటర్ అయిపోతుందండి. కానీ దీన్ని ఒకసారి మనం ఇలాగా, మనకంతా ఈక్వల్గా ఉంటే బటర్ బాగుంటుంది కదా. సో అంటే ఒక పేస్ట్ లాగా. సో దాన్ని ఒకసారి జస్ట్ ఇలా చేసేసుకొని ఇదే మజ్జిగతో చక్కగా, మనకు ఎక్సెస్ ఉన్న మజ్జిగ కూడా వచ్చేస్తుందండి, దాన్ని కూడా తీసేద్దాం. సో బటర్ ఎలా అంటే స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను. సో చక్కగా దీన్ని ఒకసారి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసి దానిలో ఉన్న ఎక్సెస్ మజ్జిగను తీసేసి మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో దీంట్లో ఉన్న ఎక్సెస్ ఏం మజ్జిగ ఉంటే అదంతా వచ్చేస్తుందండి. మనం బటర్ ప్రిపేర్ చేస్తున్నాం ఇది. సో మనం హోమ్ మేడ్ బటర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, ఒక స్మూత్ పేస్ట్ లాగా వచ్చేసింది. మీరు ఇది చూడండి ఎలా ఉందో, అండ్ ఇది చూడండి ఎలా ఉందో, ఒక పేస్ట్లా లేదు. సో ఇది మనం బటర్ కింద యూస్ చేస్తామండి. సో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి మజ్జిగ ఉండిపోతుంది లోపల. సో ఎక్కువ రోజులు కూడా మనకి బటర్ అనేది స్టోర్ అవ్వదు. సో మనం ఇలా చేసేసుకుని, మనం బటర్ స్టోర్ చేసుకునే ప్లేస్లో ఫ్రిడ్జ్లో ఉంటుంది కదండి, దానిలో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ బటర్ రెడీ అయిపోయిందండి. ఈ బటర్ని నేను ఒక గాజు బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇలా చేసుకుని, నేను ఇదే బటర్ ఆల్మోస్ట్ ఒక 20 days వాడతానండి. నాకు రెగ్యులర్గా యూజ్ అవుతూ ఉంటుంది. అంటే నేను ఎక్కువ బ్రెడ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు, అండ్ కేక్స్కి, బిస్కెట్స్కి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనము హోమ్ మేడ్ బటర్తో కేక్స్ కానీ, బిస్కెట్స్ కానీ, కుకీస్ కానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది మనము చక్కగా ఫ్రిడ్జ్లో లిడ్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది మనకి బటర్ అండి.
సో ఇప్పుడు మనం నెయ్యి అండి, నెయ్యికి మిగతా వెన్నపూస అంతా, సో వెన్నంతా ఇందులో వేసేయాలి. పిల్లలకండి ఈ వెన్నలోనే కొంచెం షుగర్ వేసి ఇచ్చి మిక్స్ చేసి ఇస్తే భలే క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. సో ఆ క్రీమీ టెక్స్చర్ చాలా ఇష్టపడతారు. అంటే మనకి కేక్స్ చేస్తారు చూసారా, బటర్ కేక్స్ అని, అంటే పేస్ట్రీస్ కాదు. సో అలాంటి వాళ్ళు ఇలాగే కొంచెం బటర్ వేసి షుగర్ వేసి బాగా మిక్స్ చేస్తారండి. కొంచెం బటర్ ఐసింగ్ షుగర్ అవన్నీ వేసి, సో మనకు కావాల్సిన కలర్ వేసుకుని దీన్నే కేకింగ్ టాపింగ్ వేస్తారు, కేక్కి టాపింగ్. సో క్రీమ్ కింద సో వెన్నంతే గిన్నెలోకి షిఫ్ట్ చేస్తానండి. మనకి ఎక్సెస్ మజ్జిగ కొంచెం బటర్ మిల్క్ అంతా ఇందులో వేసేయచ్చు. సో మనకి ఈ బటర్ మిల్క్ని పాడేయక్కర్లేదండి. ఈ మజ్జిగని చక్కగా మనం ఇందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్, నిమ్మరసం వేసుకుని తాగొచ్చు. కానీ వడకట్టుకోవాలండి, వడకట్టుకొని చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మజ్జిగ చారు అంటారు కదా, అది కూడా తయారు చేసుకోవచ్చండి. సో నేను ఆ 2 రెసిపీస్ మీకు ఇంకొక రోజు చూపిస్తాను. సో మీన్ వైల్ మనం నెయ్యి అనుకున్నాం కాబట్టి దీన్ని పొయ్యి మీద, స్టవ్ మీద సిమ్లో ఎంతసేపు అయితే నెయ్యి తయారయ్యే వరకు మనం దీన్ని బాయిల్ చేయాలి. సో దీన్ని స్టవ్ మీద పెట్టానండి. సో నెయ్యి తయారయ్యే వరకు దీన్ని బాయిల్ చేస్తాను. మినిమం ఒక 20 మినిట్స్ అయితే పడుతుందండి. చిన్న మంట మీద పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు, మీడియం సిమ్లోనే పెట్టండి చిన్న మంట మీద. మంచి అరోమా స్టార్ట్ అయిపోయిందండి. నెయ్యి అరోమా వస్తుంది కదా, కాగుతుంటే అరోమా మా ఇల్లంతా వస్తుంది, మంచి వాసన వస్తుందండి. సో ఇంకా ఇంకొంచెం టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. రెడీ అయిపోయిందండి. మనకి కొంచెం బ్రౌనిష్గా కూడా వచ్చేసిందండి. సో మనం దీన్ని ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు, చూసారా. సో అంతా ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలండి. కానీ చాలా మంచి అరోమా వస్తుందండి. చల్లారిపోయిందండి. దీన్ని మనం మంచిగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో, లేదంటే నార్మల్గా ఏదైనా ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి. కొంచెం వడకట్టుకోవాలండి. సో మనం వడకట్టుకుంటే అడుగున ఏమన్నా బ్లాక్గా ఉన్న మడ్డీ రాకుండా ఉంటుందండి. సో అందుకని వడకట్టుకోవాలి. చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా మీకు, అవి మనకి నెయ్యిలోకి పడకుండా ఉంటాయి, అందుకని వడకట్టుకోవడం మంచిది. సో నిండిపోయింది. హోమ్ మేడ్ నెయ్యి అండి రెడీ అయిపోయింది. మనం చక్కగా చల్లారిన తర్వాత జనరల్గా అయితే మూత ఉన్న కంటైనర్లో పెట్టుకోండి. సో మూత పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇందులో వేసాను. హోమ్ మేడ్ నెయ్యి అండి.